Hello students, welcome to ABN and PR College of Science, Koguru. 6th semester, third BCom, Computer Application, paper Tally with GST. So in it for GST returns. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనకు టాపిక్ చెప్పుకోవడం జరిగిందండి. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే GSTR1. సో ఫామ్ యొక్క GSTR1 గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. సో GSTR1 అంటే ఇటు అసలు ఫస్ట్ మనం GSTR1 ఏవి రిటర్న్స్ చేయాలి ఏంటి అన్నది మనం ఈరోజు మామూలుగా తెలుసుకుందామండి. సో GSTR ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మంత్లీ రిటర్న్స్ టు బి ఫిల్డ్ బై ద రిజిస్ట్రేషన్ పర్సన్. సో ఇక్కడ ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం ఒక నమోదైన పన్ను చెల్లింపుదారుడు 3 ఫార్మ్స్తో కూడిన ఒక ప్రామాణిక రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియను అనుసరించాల్సి వస్తుందండి. సో అనుసరించాల్సిన ఫైల్స్లో ఈ యొక్క GSTR అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ ఫామ్ అనేది మనం చెప్పొచ్చండి. సో ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు అవుట్వర్డ్ సప్లయర్స్ అండ్ అవుట్ ఆఫ్ ట్యాక్స్ పర్సన్స్. సో అవుట్వర్డ్ సప్లయర్స్ అండ్ అవుట్వర్డ్ ట్యాక్స్ పర్సన్ అన్నవాడు ఈ యొక్క GST అనేది చేస్తుంది. రిజిస్టర్డ్ పర్సన్ హీ ఈజ్ రిక్వైర్డ్ టు ఫిల్ ద GSTR1 బై 10th ఆఫ్ ద నెక్స్ట్ మంత్ విచ్ యూ రిటర్న్స్ ఇన్ డ్యూ. సో నెక్స్ట్ మంత్ 10th లోగా ఈ యొక్క GSTR1 అనేది ఫిల్ చేసి రిటర్న్ చేయడం జరుగుతుందండి. సో ఇట్ ఈస్ ఫిల్డ్ డైరెక్ట్లీ త్రూ ద డేట్ ఎంటైర్ ఎట్ ద GST కామన్ పోర్టల్. సో మనం ఈ యొక్క GST నెక్స్ట్ మంత్ 10th ఫిల్ చేసి మనం ఈ రిటర్న్స్ అనేది చేస్తూ ఉండాలండి. ఇట్ ఈస్ ఫిల్ టు డైరెక్ట్లీ త్రూ ద డేటా ఎంట్రీ ఇన్ GST కామన్ పోర్టల్. సో ఏదైతే GST కామన్ పోర్టల్ ఉందో దాంట్లో డైరెక్ట్గా మనం ఈ యొక్క కాంపస్ని మన పోర్టల్ డైరెక్ట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేసేది. దిస్ ఈజ్ ఏ సేల్స్ రిజిస్టర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వెరీ కెన్ యూ ఎంటర్ ద డీటెయిల్స్ డేటా ఆన్ సేల్స్. సో ఈ యొక్క సేల్స్ కానీ సర్వీసెస్ కానీ మనం టోటల్ దీంట్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఏ పర్సన్ సెల్ హిస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వేర్ యూ క్యాన్ ఎంటర్ ద డీటెయిల్స్ డేటా ఆఫ్ సేల్స్. సో ఈ యొక్క డేటా ఆఫ్ సేల్స్ ఏదైతే ఉందో అదంతా కూడా ఫుల్గా కూడా ఎంటర్ చేస్తూ అంటే డేటా అంతా కూడా దీంట్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తుంది. ఇఫ్ యూ ఏబుల్ టు చేంజ్ CGST అండ్ HGST ఆన్ ద ట్రాన్సాక్షన్. సో CGST HGST ట్రాన్సాక్షన్ డివైడ్ అయ్యి ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుందండి. సో ద GSTR1 కంటైన్స్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో ఈ యొక్క GSTR1లో మనం ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్. సో ఆ యొక్క ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలను నమోదు చేయాలండి. సే నేమ్ అలాంగ్ విత్ ద GSTN. సో తన యొక్క నేమ్ అలాగే విత్ GSTN టిన్ నెంబరు అలాగే పీరియడ్ ఆఫ్ ద విచ్ రిటర్న్స్ ఆఫ్ ద పార్టీ. సో ఎప్పుడైతే పీరియడ్ ఉందో ఆ పార్టీని కూడా మనం ఎంటర్ చేస్తూ ఉండాలండి. ట్యాక్స్ పేయబుల్ అవుట్వర్డ్ సప్లయర్స్ ఆఫ్ ద రిజిస్టర్డ్ పర్సన్. సో ఈ యొక్క అవుట్వర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అవుట్వర్డ్ సప్లయర్ పర్సన్ యొక్క రిజిస్టర్డ్ పర్సన్ ఏదైతే ఉందో అది కూడా మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఈ ట్యాక్స్ పేయబుల్ అవుట్వర్డ్స్ ఇంటర్ స్టేట్ సప్లయర్స్ కన్స్యూమర్ అండ్ ఇన్వాయిస్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ ఇన్ 2.5 lakhs. సో 2.5 lakhs మోర్ బిలో ఉన్నదాన్ని మాత్రం కన్జ్యూమర్స్ మనం దీంట్లో ఎంటర్ చేయడం జరుగుతుందండి. ట్యాక్స్ పేయబుల్ అవుట్వర్డ్ సప్లయర్స్ టు కన్జ్యూమర్స్ దెన్ అబౌవ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద క్రెడిట్ అండ్ డెబిట్ నోట్. సో ఏదైనా రిటర్న్ జరిగినప్పుడు తప్పనిసరిగా ఇది డెబిట్ అంటే డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ తప్పనిసరిగా మనం చూపించడం జరిగింది. సో ఇవి డీటెయిల్ ద అవుట్వర్డ్ సప్లయర్స్ ఆఫ్ ద ఎర్లియర్ ట్యాక్స్ పీరియడ్. సో అలాగే నీల్ రేటెడ్ ఎగ్జామ్టెడ్ అండ్ నాన్ GST అవుట్వర్డ్స్ ఆఫ్ ద సప్లయర్స్. అలాగే నీల్ రేట్ ఎగ్జామ్టెడ్ అండ్ నాన్ GST సప్లయర్స్ కూడా ఇది supplies exports tax liability of amount received in advance against as a supply to made in the future paid invoice issue the current period. సో ఈ యొక్క లైబిలిటీ ఏదైతే కరెక్ట్ పీరియడ్లో మనం ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఫిల్ ద GSTR1 ఫారం వచ్చేటికి ఇక్కడ మనం కొన్ని టేబుల్స్ మనం డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ టేబుల్స్లో ఏ టేబుల్స్ ఏ ఫిల్ చేయాలని మనం తెలుసుకోవాలండి. ఫిల్ ద GST ఫామ్. సో ఫామ్ GSTR1 contains the 13 tables in which the outward suppliers detail the needs to be kept based on the nature of business and the nature of the suppliers affected during the month. Only relevant tables are applicable or not. The GSTR1 format is follows. సో మనకి ఫామ్ GSTR1 చూసిన వాడికి దగ్గర 13 టేబుల్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయండి. సో ఇందులోని బాహ్య సరఫరాలు మరియు
ఈ యొక్క నమోదు చేయబడింది లేదు. అలాగే నెలలో వ్యాపారం ఆధారంగా మరియు సరఫరా ఆధారంగా ప్రభుత్వానికి టేబుల్స్ మాత్రమే వర్తింపు చేస్తాయని ఇక్కడ చెప్పచ్చండి. ఈవెన్ దీంట్లో వచ్చేసరికి జిఎస్టీ ఫామ్ కొన్ని టేబుల్స్ ఉంటాయండి. ఆ టేబుల్స్లో ఏమేమి ఫిల్ చేయాలో చూద్దామండి. సో టేబుల్ 1, 2 and 3 డీటెయిల్ ద జిఎస్టీ ఇన్ అండ్ క్రియేట్ ద టర్న్ ఓవర్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇయర్. సో ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో అంటే మునుపటి సంవత్సరం ఏవైతే ఉందో అది యొక్క జిఎస్టీ టిన్ మరియు మొత్తం టర్న్ ఓవర్ యొక్క వివరాలని టేబుల్ 1, 2, 3లో మనం ఫిల్ చేయాల్సి వస్తుందండి. అలాగే టేబుల్ 4లో ఏంటంటే ఈవెన్ taxable outward suppliers made the registered person including UN holders other than zero rated suppliers and deemed exports. ఇక్కడ వచ్చేసరికి జీరో రేటింగ్ సరఫరా మరియు డీమ్డ్ ఎగుమతులు కాకుండా రిజిస్టర్ చేయబడిన వ్యక్తులను యూఏఎన్ హోల్డర్లతో సహా అందరినీ కూడా టేబుల్ 4లో ఎంటర్ చేయవలసి వస్తుందండి. టేబుల్ 5 వచ్చేవరకు ఏంటంటే ఈవెన్ ట్యాక్సిబుల్ అవుట్వర్డ్స్ ఇంటర్ స్టేట్ సప్లయర్స్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్ విత్ ద ఇన్వాయిస్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ ఇన్ 2.5 lakhs. సో ఏదైతే ఇన్వాయిస్ విలువ 2.5 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉన్న నమోదు కాని వ్యక్తులు పన్నురాయితీ అయిన విదేశీ ఇంటర్మీడియట్ సరఫరాలను దీంట్లో నమోదు చేయవలసి వస్తుందండి. అలాగే టేబుల్ 6లో వచ్చరికి డీటెయిల్ ఆఫ్ జీరో రేట్ సప్లయర్స్ అండ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్. సో ఇక్కడ వచ్చరికి ఈ యొక్క టేబుల్ 6లో ఏంటంటే ఎవరైతే జీరో రేట్ ఉన్నారో ఆ సరఫరా మరియు డీమ్డ్ ఎక్స్పోర్ట్ వివరాలు దీంట్లో మనం నమోదు చేయవలసి వస్తుంది టేబుల్ 6 వచ్చరికి. సో ఇక్కడ టేబుల్ 7 వచ్చరికి ఏమవుతుంది అంటే డీటెయిల్స్ ద ట్యాక్స్ పేయర్ సప్లయర్స్ నెట్ డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ టు బి అన్రిజిస్టర్డ్ పర్సన్ అదర్ దెన్ ద సప్లయర్స్ కవర్ ద టేబుల్ 5. సో మనకి ఏదైతే టేబుల్ 5లో కవర్ చేయబడిన సరఫరా బదులుగా నమోదు కాని సరఫరా వివరాలు, అలాగే డెబిట్ నోట్ మరియు క్రెడిట్ నోట్ యొక్క వివరాలు నమోదు చేయవలసి ఉంటుందండి. అలాగే టేబుల్ 8 వచ్చేసరికి అంటే డీటెయిల్ ఆఫ్ నిల్ రేటెడ్ ఎగ్జెంప్టెడ్ ఆర్ నాన్ జిఎస్టీ అవుట్వర్డ్ సప్లైస్. సో ఈ యొక్క టేబుల్ 8లో నిల్ రేట్ వివరాలు కానీ మినహాయింపు మరియు జిఎస్టీ బాహ్య సరఫరా యొక్క వివరాలని ఈ యొక్క టేబుల్ 8లో నమోదు చేయవలసి వస్తుందండి. అలాగే టేబుల్ 9 వచ్చేసరికి ఈవెన్ డీటెయిల్స్ ఆఫ్ డెబిట్ ఆఫ్ నిల్ రేటెడ్ credit notes and refund vouchers issue of during current period and any taxable outward supply details finished on the GSTR1 returns of the earlier the tax period of table 4, 5, 6. సో ఏదైతే ప్రస్తుత కాలంలో సమయంలో జారీ చేసిన డెబిట్ నోట్ కానీ క్రెడిట్ నోట్ కానీ రిఫండ్ రసీదులు కానీ మరియు టేబుల్ 4, 5, 6 మునుపటి పన్ను కాలాల కోసం GSTR1 రిటర్న్స్లో ఇవ్వబడ్డ పన్ను చెల్లింపవలసిన బాహ్య సరఫరా యొక్క వివరాలు ఏవైనా కూడా దీంట్లో సవరణలైనా కూడా ఏదైనా అంటే దీంట్లో నమోదు చేయవలసి వస్తుంది. అలాగే టేబుల్ 10 వచ్చేప్పటికి ఏంటంటే ఈవెన్ డీటెయిల్ ద డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ ఇష్యూ అండ్ అన్రిజిస్టర్డ్ పర్సన్. సో ఎవరైతే డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ వివరాలు నమోదు కాని వ్యక్తి యొక్క జారీ వివరాలు దీంట్లో టేబుల్ 10లో మనం నమోదు చేయవలసి వస్తుందండి. అలాగే టేబుల్ 11 వచ్చేవరకు ఏంటంటే డీటెయిల్ ద డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ ఇష్యూ అండ్ అన్రిజిస్టర్డ్ పర్సన్. సో టేబుల్ 10లో వచ్చేప్పటికి ఏంటంటే ఏదైతే ఈ యొక్క డెబిట్ నోటు మరియు క్రెడిట్ నోట్ యొక్క వివరాలు మరియు నమోదు కాని వ్యక్తి యొక్క వివరాలను కూడా మనం దీంట్లో నమోదు చేయవలసి వస్తుంది. అలాగే టేబుల్ 11 వచ్చేప్పటికి ఏంటంటే డీటెయిల్ ఆఫ్ అడ్వాన్స్ రిసీవ్డ్ అడ్వాన్స్ అడ్జస్ట్మెంట్ ఇన్ ద కరెంట్ ట్యాక్స్ పీరియడ్ ఆర్ అమెండ్మెంట్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఎర్లియర్ ట్యాక్స్ పీరియడ్. సో టేబుల్ 11 ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్న కాలంలో సర్దుబాటు చేసిన అడ్వాన్సులు మరియు వస్తువులైన అడ్వాన్స్ వివరాలు లేదా గత కొన్ని కాలంలో దాఖలు చేయవలసిన సవరణ సమాచారం దీంట్లో ఎంటర్ చేయవలసి వస్తుంది. అలాగే టేబుల్ 12 వచ్చాక బాహ్య ఈ యొక్క హెచ్ఎస్ఎన్వేస్ సమరీ ఆఫ్ ద అవుట్వర్డ్ సప్లైస్. సో ఏవైతే బాహ్య సరఫరా యొక్క హెచ్ఎస్ఎన్ మరియు సారాంశం ఉందో సారాంశం టేబుల్ 12లో ఎంటర్ చేయవలసింది. అలాగే టేబుల్ 13 వచ్చే డాక్యుమెంట్ ఇష్యూ డ్యూరింగ్ ద ట్యాక్స్ పీరియడ్. సో ఏవైతే పన్ను సమయంలో జారీ చేసిన పత్రాలు ఉన్నాయో ఆ పత్రాలన్నీ కూడా టేబుల్ 13లో మనం నమోదు చేయవలసి వస్తుంది. అంటే కాంబోనెంట్ స్కీమ్ వచ్చేసి కంపల్సరీ మనం ఏదైతే అవసరం ఉంటుందో ఆ యొక్క సమాచారాన్ని ఆ టేబుల్ 1 నుంచి టేబుల్ 13 వరకు కూడా నమోదు చేయవలసి వస్తుందండి. అంటే కాంపోజిషన్ స్కీమ్ కోసం అడిగినప్పుడు అసలు కాంపోజిషన్ పర్సన్ అంటే ఫస్ట్ GSTR1 కోసం చెప్పి ఆ GSTR1లో వారికి ఏవైతే ఇన్ఫర్మేషన్ అవసరం ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంటర్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఆ యొక్క టేబుల్స్లో ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఆ యొక్క GSTR1లో నమోదు చేయాలి అనేదంతా కూడా మనం తెలుసుకుని ఈ యొక్క టేబుల్ 1 నుంచి టేబుల్ 13 వరకు అంటే ఏ టేబుల్ ఏది ఎంటర్ చేస్తే సరిపోతుందో
ఆన్లైన్ జిఎస్టీ పోర్టల్లోకి వచ్చినప్పుడు మనం ఈజీగా దాన్ని మనం ఫేస్ చేసి ఎంటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ 13 టేబుల్స్లో కూడా ఇంక్లూడ్ చేయవలసిన ఎంటర్ చేయవలసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం బాగా తెలుసుకున్నప్పుడు ఈ యొక్క జిఎస్టీ ఫామ్ అనేది మనం ఈజీగా ఫిల్ చేసి రిటర్న్ చేయొచ్చని చెప్పొచ్చండి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.